హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినర్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ వినర్. అది వరి ఉంటే ఉండలే, ఏ వరి అయినా కూడా ఒడ్లు కాయలే అయినా కూడా ఇవి ఇవి ఉండడం వల్ల వీటికి బాగా నీళ్లు కానీ అన్నీ ఇవే పీల్చుకుంటాయి ఎక్కువ. బల్ల చెప్పిండ్రే అవు అది అర్థమయ్యలేదు కదా నీకు సరిగ్గా. అర్థమయ్యేదే, అందుకనే గడ్డి గడ్డి తీసేస్తున్నాను. ఆ చెట్టులకు దీనికి కానీ గుంతు చేయలే ఇంకా ఇట్లా కాదే తీస్తాను కాదు ఇట్లా ఇట్లా చిరుక్కుర చేనులా నాకు దొరికితే పండగ ఇంకా కూలి పోయినప్పుడు కదా, పోయినప్పుడు ఎవరు సాళ్ళ వాళ్ళకి దొరికితే ఇంకా మరి బుధిని పోయేటప్పుడు వేరే వాళ్ళ సాళ్ళ కూడా తెంపుకొని పోతుంటుంది. ఇంటికి పోయేటప్పుడు దీన్ని తెంపిది కాదు నాకు. అది సిరుకురా సిరుకురు అయినా బాగాలేదు. నల్లగా వచ్చేది, నల్లగా వచ్చినా కూడా అదే ఒక రకము. అంటే అంటే దీంట్లోన చిరుక్కూర ఒక రకము, అదేంటి తోటకూర ఒక రకం ఉంటుంది కదా. ఏమో నాకేం తెలియదు అంత. ఇప్పుడు ఇది అది చూపి సిరుకురు ఇక్కడ తీస్తాను, ఇక్కడ చూపి. ఆ సిరుకురు ఎందుకైతే నల్లగా అయింది అది. లేదు వినేది ఈ ఆకు కూడా ఒక రకము. ఇష్టం నాకు వద్దులే, తీసేయాలి. ఇంత ఏమనుకుంటావు నువ్వు? కూర పెద్ద తెంపద్దు పూర్తిగా వేర్లతో సహా. అది నీళ్ళు లేవు కదా, ఫ్యామిలీ అయిందని కట్ట వస్తుండది, బుడుసులు అవుతుండయి. చేనులో పని పళ్ళు చేస్తుంది అబ్బా. కూడా ఇది కూడా వంట చేసుకునేది తెల్లగంజర ఆకు అని. ఏమాకమ్మా? తెల్లగంజర కూర అనకాశానని. ఇది కూడా ఆకే, ఇది కూడా ఫుడుకు పప్పులాగా చేసుకునొచ్చు. ఆ పక్క నుండి ఆగుని తినేదే మరి. ఇది ఏమంటావు? గోల కూరలానా ఒక ఇట్లా తెల్ల, ఇది కాడ ఎర్ర కదా, ఇట్లుండకూడదు ఎర్రగా. తెల్లగా ఉంటే గోల కూర పప్పు వేసుకునేకి వచ్చేది, ఎర్రగా ఉంటే అది తినకూడదు. అవు మరి ఇట్లా చెప్పిండ్రు మరి నాకు, అట్లా చెప్తున్నాను మీకు కూడా. నాకు కాడ వరకు చెప్పలేరు కానీ ఆకుల వరకు చెప్పారు తినొచ్చని. ఆకులకి గోలకూర ఆకేలా కరెక్ట్గా చెప్పింది, కానీ తెల్లగా ఉండాలి వేరు. ఇది ఇది కూడా అట్లే మిరపకాయ చేనులో ఎక్కువ ఉంటుంది. ఇది మిరప చేనులోనా ఇవి. ఇంత ఆరాట పడుతున్నాం ఇవి ఏమవుతావో ఏం కావాలి అయితే బాగా వచ్చే షుగర్. నువ్వు చెయ్యి తగిలిచ్చినా కూడా ఇప్పుడు ఉక్కంటది మన అట్లా కా జాగ్రత్త. ఎక్కడ పక్కన చేస్తున్నావు? ఇక్కడ ఎట్లా పెట్టావు మరి ఫేజ్ కూడా ఒకసారి? ఎక్కడ పక్కన ఫేజ్ ఎక్కడ లేనా? ఇక్కడ నుంచి తీయాలా వీడియో? మరి ఎక్కడ పక్కన ఉన్నది ఫేజ్ చూస్తున్నావా లేదా? ఇప్పుడు నువ్వు ఇట్లుంటేనే అవతలతో కేడ బండ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వీడియో తీయాలా? ఆ రోజు మనం వేసి కదా ఇచ్చేటప్పుడు అట్లానే వేసాను. సర్లే అట్లే ఉన్నా పర్లేదులే, నాకేం ప్రాబ్లం లేదు. ఉన్నిలే అట్లా నువ్వు నాకు ఎదురు మకం చేస్తావేమో అని నాను. ఏమి అర్థమేలా సీనింగ్ నాకే. బేబీ టైం ఓవర్ అయ్యేది బేబీ. ఇప్పుడు చేస్తావు కదా బేబీ, పొద్దున్నే ఎందుకు చేయలేదు? ఈరోజు లేట్ అయ్యలేదు, కొంచెం పాప సతాయిస్తుంది. ఏడుచుకుంటే ఉండదు ఊకే, ఎవరు కనపడుకుంటే వాళ్ళని అడుగుతుంది. మరి ఇప్పుడు నా నీళ్ళ కడు వెతుకోవచ్చు కదా మరి. ఇంకోటి నానా అమ్మ అంటే నాన్న అమ్మ ఆడ ఉన్నది, అక్కడ బే ఇద్దరు పోతారు కదా అని. ఓ అమ్మ ఉండమ్మ తోలుకొస్తానని వస్తుంది. అయిపోయినాక బువ్వ ఎసురు కాలితే చెప్పను, బువ్వు ఉడికితే ఇంకా బియ్యం ఎసురు కాలితే నీళ్ళు ఎసురు కాలితే బియ్యం వేసి బువ్వు ఉడికి పెడతారు. తర్వాతకి టమాటా చెట్లకి మునక్కాయలు వేసి చేస్తారు. సగం వద్దులు అందులో వచ్చింది. ఇప్పుడు ఎండాకాలం కదా, మునక్కాయలు దొరుకుతాయి. ఎండాకాలం ఒక్కటే మునక్కాయలు వచ్చేది, నాతో వచ్చేది.
కాగేది నెసరు కాగేది బాగా. నాకు భూవాకులు అవుతుంది ఫస్ట్. అయిపోయి భూ వచ్చితే చక్కని తర్వాత అసలు ఇవాళ లేట్ కానీ ఇంత కారణం ఏమానే నువ్వు కూడా కొద్దిసేపు నన్ను తిరుగుతుంది. ఇంత కారణం ఇంత లేట్ అసలు ఈ టైంకి నన్ను తిని ఏం పని పెట్టుకుని బేబీ నువ్వు అంతా ఏమో వినండి నిన్నట్టు నాకు పనే సాగలేదు. నిన్ను కూడా అట్లా అస్సలు పనే సాగలేదు. ఏం బేబీ గాజు ఒకటే వేసుకునేవే లేవు అంటే ఇంతకుముందు 7 నెలలప్పుడు వేయించుకునేది పాప బట్టలు పెట్టుకొని వచ్చింది కదా. మా పాప పుట్టినాక 7 నెలల తర్వాత 7 నెలలను మా అమ్మ బట్టలు పెట్టి గాజులు వేయించింది. తిరిగి మరి గాజులు వేయించుకున్నాం అంతలో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొత్త గాజులు కూడా వేయించుకోకూడదు. తిరిగి 5 నెలల్లోనే గాజులు వేయించుకున్నారు అనమాట. వీలైతే 5 నెలల్లో నిద్ర చేసి వచ్చి మా ఇంటికి పోయి గాజులు కూడా వేయించుకొచ్చుకుంటారు. గుజ్జు లేకుండా అంత దగ్గరికి లేకుండా చూడు సార్ లేకుండా మామూలు చేస్తుంది. నీకు అట్లా ఉంటుంది ఇష్టంగా ఇష్టంగా ఉంటారు. మరి అట్లయితే టమాటా చారు చేయాల్సి ఉంటుంది దాంట్లోకి వేసి. టమాటా అయితే ఇంకా లేట్ అవుతుంది చూడు. ఇప్పుడు ఆకులు కూడా ఆకులు కూడా కదా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తున్నది నాకు వెళ్ళా. బేబీ ఎంతసేపు చేసావు? ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయిందని అనుకుంటున్నాను. అయిపోయిందమ్మా టైం 11 అయ్యేదే. ఏంటి అసలు అబ్బా అయిపోయినట్టేనా? అయిపోయినట్లే పొయ్యి అరపుతాను పొగ అంతా ఇళ్ళల్లో చుట్టుకుంటారు మరి బయట అరకొస్తారు. 2 తీసుకొని ఒక్కటే ఇంటికి తెలుసులే. మొత్తానికి అయితే 11:30కి అన్నం తింటున్నాం. రండి తిందాం ఈ టైం వరకు ఎవరైనా తిన్నట్టుంటే.